చంద్రబాబు ఇచ్చిన హామీలు మిస్ అవ్వడం, జగన్ చేయడం బాగా ఎక్కింది. హ్మ్. ఇవి రెండిటికి ఎంత చెప్పినా కూడా లేదు బాబు పాలనే బాగుంటది, బాబు పాలనే బాగుంటుందంటే ఎక్కట్లేదు. ఎందుకు బాగుంటది? హ్మ్. ఇంతకంటే చూశారు కదా, అవును. అవును. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కాదు కదా, వెంటనే చూశారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఒక నెగిటివ్, జగన్ మంచోడు కాదు, రాక్షసుడు, రౌడీలాళ్ళంతా, గుండాలాళ్ళంతా డ్రగ్స్ చేస్తారు, ఫ్యాక్షనిస్టులు, రాక్షసులు, ఇంతే. ఇక రోజు ఏదన్నా ఊళ్ళో జరిగే చిన్న కొట్లాటను కూడా జగన్ వెనకాల నుంచి చేపిస్తున్నాడు, వైసీపీ వాడు వెనకాల నుండి చేపిస్తున్నాడు, ఈ టైప్లో వార్తలతో చేస్తున్నారు. అది ఆ ఊళ్ళల్లో వాళ్ళకి తెలుసు కదా, పక్క ఊళ్ళల్లో వాళ్ళకన్నా సైకలాజికల్ ఫీలింగ్ రావడం. ఇది ఒకవైపుని చేస్తున్నా, రెండవది ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తే హ్మ్. భయపెట్టేయడం. ఇప్పుడు చాలా మందికి ఇదే లాగేసుకుంటాడంటారా. లాగేసుకుంటాడు. దీనికి ఎందుకు ఉపయోగపడిందంటే జగన్కి కానీ జగన్ టీముకి కానీ ఉన్నటువంటి జగన్ ఫోటో పిచ్చి, అవును. పట్టా భూముల మీద ఆయన ఫోటో ఫోటోలు వేసుకుని. పెట్టినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఇష్టమైంది, ఆయన ఎవడు ఆడేవాడు అన్నటువంటి. హ్మ్. ఖచ్చితంగా అది ఆ కోణంలో అంటే ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించడానికి వీళ్ళ ఫోటో పిచ్చిని వాడుకుంటున్నారు అంతే. హ్మ్. ఒక రకంగా అనవసరంగా కెలుక్కొని విష ప్రచారం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? దానికి తోడు ఇప్పుడు పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలు కూడా వీళ్ళు బయట పెట్టడం అంటే రేపు అది ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే మొత్తం అవకాశం 3 ఉందా? ఉన్నాయి. హ్మ్. ఈనాడు